నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ రిలేషన్‌షిప్‌లో మనం ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అది బ్రేకప్ అయిన తర్వాత మనకి ఇంకొక పర్సన్‌తో మనం మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తూ ఉంటాం. అక్కడ కూడా మనకి సేమ్ సిట్యుయేషన్స్ ఒక 2, 3 సార్లు అయిన తర్వాత ఇంకా విసుగొస్తుంది. రిలేషన్‌షిప్ అంటే భయమేస్తుంది. రిలేషన్‌షిప్ మీద మాక్సిమం చెప్పేవాళ్ళ కోట్స్ ఏంటి అంటే ఆహ్, ఇంకా అంతే ఎవరైనా అట్లానే ఉంటారు అన్న మైండ్ సెట్‌లోకి వచ్చేస్తుంటారు. ఇలాంటి మైండ్ సెట్ కాకుండా ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మనం జర్నీ అనేది కంప్లీట్‌గా ఉండాలి. అంటే పర్సన్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటారు? గ్రేట్ మ్యామ్. లెట్స్ అస్యూమ్ ఫస్ట్ టైమ్ ఒక పర్సన్‌కి ఒక బ్రేకప్ అయిందనుకోండి. హ్మ్. ఆ మైండ్ సెట్ ఏముంటుందంటే ఓకే. ఐయామ్ నాట్ ఎనఫ్ అనే మైండ్ సెట్‌లో ఉండొచ్చు వాళ్ళు. హ్మ్. బట్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. యాంగ్జైటీకి వెళ్ళిపోతారు. మళ్ళీ బయటికొచ్చి ఇంకో రిలేషన్‌షిప్ అగైన్ సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది. బట్ ఒక క్విక్ స్టోరీ చెప్పాలంటే దేర్ వాస్ దిస్ వన్ పర్సన్. హ్మ్. తను ఎవరైతే పర్సన్ ఇష్టమో ఆ పర్సన్ వాస్ ఆల్రెడీ ఇన్ రిలేషన్‌షిప్ విత్ సమ్‌వన్ ఎల్స్. అవును. ఆ పర్సన్ తెలీదు ఈయనకి. తెలిసే టైంకి ఆటోమేటికల్‌గా ఎవ్రీథింగ్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ వాళ్ళకి దే ఆర్ ఆల్మోస్ట్ గెట్టింగ్ మ్యారీడ్. ఈ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని స్టక్ అయిపోయి ఉన్నారనమాట. బట్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో తను ఏం చేశారంటే యూజ్డ్ ఎన్ఎల్‌పి. తనేంటంటే తన బ్రెయిన్‌కి చెప్పారనమాట. నౌ ఐ యామ్ ద వాయిస్. హ్మ్. ఐ విల్ లీడ్. ఐ విల్ నాట్ ఫాలో. నా బ్రెయిన్ చెప్పేది నేను ఫాలో అవ్వను. నేను వాయిస్, నేను లీడ్ చేస్తాను. నేను డ్రైవ్ చేస్తాను నా లైఫ్‌ని. తర్వాత ఐ విల్ క్రియేట్. ఐ విల్ నాట్ డెస్ట్రాయ్. నేను కొత్త రిలేషన్‌షిప్స్ నేను క్రియేట్ చేస్తాను. నేను వచ్చే ఆపర్చునిటీని నేను డెస్ట్రాయ్ చేయను. ఐ యామ్ ఎ ఫోర్స్ ఫర్ గుడ్. ఐ యామ్ ఎ లీడర్. హ్మ్. డిఫై ది ఆడ్స్. ఆడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరన్నట్టు తర్వాత రిలేషన్‌షిప్ బాలేదు, ఇంకోటి బాలేదు, ఇంకోటి బాలేదు. చాలా ఆడ్స్ వచ్చాయన్నమాట. బట్ డిఫై ది ఆడ్స్. హ్మ్. సరే న్యూస్ స్టాండర్డ్. న్యూస్ స్టాండర్డ్ ఏంటి? ఓకే. ఒక రిలేషన్‌షిప్ సెట్ అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? అది నా మిస్టేకా? అపోజిట్ పర్సన్ మిస్టేకా? ఆర్ నేను చూస్ చేసుకునే విధానం సరిగ్గా లేదా? ఆర్ ఏదైనా చిన్న చిన్న సిట్యుయేషన్ వచ్చినా కూడా నేను ఫైట్ చేస్తూ ఉండడం వల్ల బ్రేక్ అవుతుందా? సో, ఇక్కడ వి హావ్ టు సెట్ అవర్ స్టాండర్డ్ టు నెక్స్ట్ లెవెల్. హ్మ్. నో మ్యాటర్ వాట్ ఇఫ్ ఆపోజిట్ పర్సన్ రైట్ ఉంటే విల్ స్టిక్ ఆన్ టుగెదర్ అండ్ మా జర్నీ ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పేసి. లేకపోతే ఏమవుతుంది? ప్రతి కొత్త రిలేషన్‌షిప్‌లో మనం పాత వాళ్ళని చూస్తుంటాం. వాళ్ళు అవును. కోప్పడగానే ఓకే. ఈళ్ళు కూడా అంతే పాత వాళ్ళు కూడా ఇలానే చేస్తారు కదా అనుకుంటాం. ఈ పర్సన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే మన పాత రిలేషన్ గుర్తొస్తుంది. వాళ్ళు కూడా ఆ రోజు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ రోజు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మేబీ ఈ రోజు వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వీళ్ళు కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఉండొచ్చు కనెక్టింగ్ అనుకుంటాం. డాట్స్ అనేవి పాత రిలేషన్‌తో కొత్త రిలేషన్‌ని మనం అంటే ఎగ్జాక్ట్‌లీ. కంపేర్ చేసుకొని డాట్స్ కనెక్ట్ చేసుకుంటుంటాం. ఎగ్జాక్ట్‌లీ. అలా చేసుకున్నామన్నమాట. బట్ అక్కడ వి కెన్ బి ఆప్టిమిస్ట్ రైట్? మేబీ వాళ్ళు బిజీగా ఉండొచ్చు ఆర్ ఇంకో దేంట్లోనే ఉండొచ్చు. సో, వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మన పాస్ట్ రిలేషన్‌షిప్స్‌ని కరెంట్ తీసుకొని రాకూడదు. హ్మ్.